తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా పెండింగ్ పనులు పూర్తి కావలేదని పోచారం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి పోచారం వ్యాఖ్యల వెనుక అసలు రాజకీయ ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయనకు ఎదురైన పరిస్థితులేంటి? మళ్ళీ ఆయన గులాబీ పార్టీ వైపు చూస్తున్నారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు అడుగులు వేసిన మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గానికి కేటాయించాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మోసం చేసి వెళ్లడం ఇష్టం లేకున్నా అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని పోచారం చెప్పడంతో ఆయన దారేటు అన్న చర్చ కూడా మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఏనుగు రవీందర్ రెడ్డి పట్టు సాధించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రిగా, 5 ఏళ్లు స్పీకర్గా బాన్స్వాడ నియోజకవర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ తిరుగులేని నేతగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు పడ్డారు. అప్పటికే జరిగిన అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే 6 నెలల్లో అన్ని జరుగుతాయని ఆశించిన పోచారం శ్రీనివాసరెడ్డికి నిరాశ ఎదురైందని వాపోయారు. తాను అమ్ముడు పోలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని తన మనసులో మాట బయటపెట్టారు. పాత కాంగ్రెస్ నాయకులు తాను రావడాన్ని స్వాగతించారని, బీఆర్ఎస్ కార్యకర్తల్లో 90% మంది తనతోనే వచ్చారని అన్నారు. ఇదంతా బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి కోసమేనని, కేసీఆర్ను మోసం చేయాలనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టిన వాళ్లను ఇప్పుడు మర్చిపోనని, కేసీఆర్ హయాంలోనే బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నిధులు అడుగుతుంటే ఎవరూ స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సమయంలో బాన్స్వాడ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని పోచారం గుర్తు చేశారు. కానీ ఆ హామీలు పూర్తిగా అమలు కాలేదన్న భావన ఆయన వ్యాఖ్యల్లో వ్యక్తమైంది. మంత్రులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా సీఎం మాటలను పట్టించుకోవడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని, ప్రభుత్వంలోని అంతర్గత పరిస్థితులపై చర్చకు దారితీశాయి. సీఎం స్వయంగా చెప్పిన పనులు జరగడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే వేం నరేందర్ రెడ్డికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని పోచారం చెప్పడం కలకలం సృష్టిస్తోంది. అయితే తాను ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదన్న అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు పోచారం. ఇటీవల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన అంతర్మథనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్, ఆస్పత్రి భవనాల నిర్మాణాలకు సంబంధించి 100 కోట్లు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేయడం చర్చకు దారితీస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినా పని జరగకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ను మోసం చేసి వెళ్లాలనే ఉద్దేశమే లేదని, అభివృద్ధి కోసం పార్టీ మార్గ తప్పలేదన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లోనూ మన జెండాను గెలుస్తుందన్న ఆయన వ్యాఖ్యలతో ఏ పార్టీ అన్న చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో చేరితే నియోజకవర్గాలకు భారీగా నిధులొస్తాయని, పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన పలువురు ఎమ్మెల్యేలకు అనుకున్న స్థాయిలో ఫలితం కనిపించకపోవడంతో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారమైతే ఊపందుకుంది.